నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. సైబర్ క్రైమ్ ఏ స్థాయిలో పెరిగిపోతుందో మనం ప్రత్యేకంగా దాని గురించి చెప్పుకోకర్లా. కానీ ఆ సైబర్ క్రిమినల్స్ చేతిలో అమాయకమైనటువంటి ప్రజలే కాదు, సెలబ్రిటీలతో సైతం పొలిటికల్ లీడర్స్ కూడా అడ్డంగా బుక్ అయిపోతున్నారు. ఎంత పతాక స్థాయికి చేరుకుందనేది మనం అర్థం చేసుకోవాలి. దానికి సంబంధించి సైబర్ క్రైమ్ను అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కీలకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. అందరినీ కూడా అలర్ట్ చేస్తుంది. దీనికి సంబంధించి ఎవరు కూడా ఎటువంటి మీ వ్యక్తిగత సమాచారం అనేది బయట వ్యక్తులకు చెప్పొద్దు అని మనం తరచూ యాడ్స్ రూపంలో వింటూనే ఉన్నాం. అయినా సరే వారి వ్యూహంతో అమాయకుల్ని, అలాగే సెలబ్రిటీలని, సమాజంలో గౌరవం ఉన్నటువంటి వ్యక్తులను సైతం బురిడి కొట్టిస్తున్నారు. తాజాగా కూటమి ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు ఆయన ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఆయన కుమారుడు పార్లమెంటు నియోజకవర్గానికి ఎంపీ. ఆయన మోసపోయాడు. ఎవరు కూడా నమ్మే పరిస్థితి ఉండదు, కానీ వాస్తవం ఇది. మైదకూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్, ఆయన సైబర్ క్రిమినల్స్ చేతిలో మోసపోయాడు అడ్డంగా. దాదాపుగా 1,07,00,000 రూపాయలు. 1,02 లక్షలు కాదు, 1,07,00,000. తర్వాత మళ్ళీ ఆ 1,07,00,000 వసూలు చేసింది కాకుండా మరో 60 లక్షలు డిమాండ్ చేసినప్పుడు ఆయన అలర్ట్ అయ్యారు. అంటే ఇక్కడ ఒక నా సూటి ప్రశ్న ఆయనకి, ఎమ్మెల్యే గారికి. చాలామంది ఏదైనా ఇటువంటి పరిస్థితి వచ్చినా, లేకపోతే అనవసరమైనటువంటి కాల్స్ కానీ మెసేజెస్ కానీ వచ్చినప్పుడు అలర్ట్ అవుతారు. మరి ఈయన ఎందుకు అలర్ట్ అవ్వలేదు? సాధారణంగా జరిగినటువంటి ఇష్యూ ఏంటంటే, ముంబై నుంచి ఒక వ్యక్తి ఆయన కాల్ చేసి మీరు దేశంలో ఉన్నటువంటి ఆయా దేశాలకు సంబంధించినటువంటి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి, మీ అకౌంట్ నుంచి ఉగ్రవాదుల అకౌంట్కి లక్షల రూపాయలు బదిలీ అయ్యింది అనే దాన్ని వారు ఫస్ట్ ప్రస్తావించారు. దానికి సంబంధించి ఫేక్ డాక్యుమెంట్స్ కూడా క్రియేట్ చేశారు ఆ సైబర్ క్రిమినల్స్. ముంబై సైబర్ క్రైమ్ ఆఫీస్ నుంచి మేము ఫోన్ చేస్తున్నాం అని చెప్పారు. కనీసం ఆయన ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి, ఆయన ఎమ్మెల్యే, ఆయన కుమారుడు ఎంపీ, అలానే మోసపోవన్న అవసరం లేదు అనేది కాదు. కానీ ఎందుకు ఎలక్ట్ అవ్వలేదు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశంగా మారింది. దీనికి సంబంధించి అంత అయిపోయిన తర్వాత, అంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నటువంటి చందంగా ఆయన వ్యవహారం. బాధపడుతున్నారు. కానీ అదేదో ముందు ఫస్ట్ కాల్ వచ్చినప్పుడే అలర్ట్ అయ్యి ఉంటే, హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆయనకు కాల్ వచ్చింది, సరే అని చెప్పి ఈయన కూడా నమ్మేశారు. నమ్మిన తర్వాత అంటే డిజిటల్ అరెస్ట్, దానికి కరెక్ట్ పదం ఏంటంటే డిజిటల్ అరెస్ట్. ఇప్పుడు ఎక్కువగా వినిపించేటువంటి పదం సైబర్ క్రైమ్లో చాలా పతాక స్థాయికి చేరుకున్నటువంటిది డిజిటల్ అరెస్ట్. ఏ రకంగా మోసపోతున్నారు, అవతల వ్యక్తులు క్రిమినల్స్ ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క సైబర్ క్రైమ్ని కంట్రోల్ చేయడానికి చాలా కీలకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అవగాహన పెంచుతున్నారు, చైతన్యపరుస్తున్నారు ప్రజల్లో. కానీ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండట్లేదు. ఇప్పుడు దీనికి సంబంధించి రాజకీయంగా కూడా ఒక చర్చ జరుగుతుంది. ₹1,00,00,000 పోగొట్టుకున్న తర్వాత ఈయన ఎలక్ట్ అవ్వటం ఏంటి, అదేదో ముందే ఆయన మేల్కొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని తెలుగుదేశం పార్టీలో అయితే విస్తృత స్థాయిలో చర్చ. ఇది కూడా బయటికి వచ్చేది కాదు. కానీ ఎప్పుడైతే హైదరాబాద్లో సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి, అదే సమయంలో వేరే కార్యక్రమం గురించి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులకు ఈయన కంటపడ్డారు. ఏంటనే ఆరా తీస్తే అప్పుడు విషయం బయటపడింది. లేదంటే ఆయన కాముగా కంప్లైంట్ ఇచ్చేసి ఊరుకునేవారేమో. అంటే ఇది ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి వస్తుందంటే, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు అలర్ట్ అవ్వాలి. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మేము కూడా మిమ్మల్ని చైతన్యపరచడానికి, అవగాహన తీసుకురావడానికి ప్రయత్నంలో భాగంగానే నేను ఈ టాపిక్ తీసుకున్నా. ఒక ఎమ్మెల్యేనా, ఒక మంత్రియా, మోసగాడికి, క్రిమినల్స్కి అతను హోదాతో పని లేదు. ఏ విధంగా బురిడి కొట్టించాలి, ఏ విధంగా మనం మోసం చేయాలి, ఏ విధంగా అతని వద్దనున్నటువంటి డబ్బులు ఆక్కోవాలి, ఇదే తప్ప ఆయన ఎంపీనా, ఎమ్మెల్యేనా, మంత్రా, లేకపోతే ఇక జడ్జా అనేది ఉండదు. ఈ వ్యవహారంలో ఇటీవల కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఈయన సుధాకర్ యాదవ్, ఆయన వ్యవహారం బయటపడింది. చాలామంది బయటికి చెప్పుకోలేక నరకయాతన అనుభవిస్తూ
లోపల మనస్తాపంతో కాలం వెల్లదీస్తున్నారు. ఇందులో జడ్జిలు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐఏఎస్ అధికారులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. చూడండి, అంటే ప్రతి ఒక్కరూ చాలా అలర్ట్గా ఉండాలి. అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చినప్పుడు కాల్స్ ఏమైనా మీ వ్యక్తిగత సమాచారం చెప్పొద్దు. ఓటీపీ వచ్చింది చెప్పండి, లేకపోతే ఇతర మీ ఆధార్ నెంబర్ చెప్పండి, మేము అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాం, ఇక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులు మేము అని చెప్పి. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి కూడా అలాగే వచ్చింది కాల్. ముంబై సైబర్ క్రైమ్ పోలీసులో ఇలా మీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పండి, మేము చెక్ చేస్తామని. పాపం ఆయన నమ్మేశారు. మొత్తానికైతే 2 తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులను టార్గెట్గా చేసుకుంది ఈ యొక్క సైబర్ క్రైమ్ బ్యాచ్. కాబట్టి ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. మీ సమీపంలో ఉన్నటువంటి వారిని సంప్రదించి ఇలా వచ్చింది నాకు కాల్ అని చెప్పి అలర్ట్ అవ్వండి. దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి కాల్ చేయండి. సైబర్ క్రైమ్కి మీరు ఆన్లైన్లో కూడా దానికి సంబంధించి మీరు కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. కాబట్టి అలర్ట్నెస్ కోసమే ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తాం. దీనికి సంబంధించినటువంటి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.